హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో అయితే మనమైతే లేటెస్ట్ ఒక నోటిఫికేషన్స్ అయితే మీ ముందుకు వచ్చామండి. సో ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థల పర్మనెంట్ ఉద్యోగాలు. సో దీంట్లో జస్ట్ మీరు ఎగ్జామ్ ఉండదు, అలాగే ఫీజు కూడా ఎటువంటి ఫీజు కూడా ఉండదు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే. సో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వాళ్ళు కూడా అర్హులే. సో అర్హత అయితే మనకి 10th క్లాస్ అయితే చెప్పారు. సో జీతం 18,000 నుంచి 40,000 వరకు అయితే ఉంటుంది మీకు. సో ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే మనం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. జస్ట్ మీ పేరు అయితే షార్ట్ లిస్ట్ వస్తే చాలు, మీకైతే జాబ్ 90% కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇక ఆ నోటిఫికేషన్లోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా అందజేయండి. సో ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్దాం. సో ఇదండి మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఒక నోటిఫికేషన్, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సో ఈ యొక్క సంస్థ నుంచి అయితే మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అండ్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో నోటీస్ ఫర్ రిక్రూట్మెంట్, కాంటాక్ట్ ఎంగేజ్మెంట్. సో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ NADA ఈజ్ అన్ autonomous body of the Ministry of Youth Affairs and Sports, Government of India. సో ఇది మినిస్టరీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు నేషనల్ యాంటీ డోపింగ్ వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ ని కండక్ట్ చేస్తారు. సో NADA ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రమోటింగ్, కోఆర్డినేటింగ్ అండ్ మానిటరింగ్ ద డోపింగ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇన్ స్పోర్ట్స్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అక్రాస్ ద కంట్రీ. సో applications are invited from Indian citizens for recruitment and engagement for of following positions in the National Anti-Doping Agency, New Delhi. సో ఇది మనకు ఢిల్లీ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక పొజిషన్స్ వచ్చేసి మనకి రీజనల్ కోఆర్డినేటర్ వచ్చేసి 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఆన్ పార్ట్ టైం బేసిస్ ఇది. సో రెమ్యునేషన్ వచ్చేసి 25,000 ఉంటుంది, అంటే శాలరీ మీకు 25,000 పర్ మంత్గా శాలరీగా ఇస్తారు. సో యంగ్ ప్రొఫెషనల్ 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి ఫుల్ టైం 1 ఇయర్ కాంట్రాక్ట్లో ఉంటుంది. దీనికి వచ్చేసి 40,000 శాలరీ ఉంటుంది. ఇక టెక్నికల్ ఆఫీసర్ 1 పోస్ట్ ఖాళీగా ఉంది, ఫుల్ టైం ఫర్ 1 ఇయర్ కాంట్రాక్ట్ అంట. సో 40,000 శాలరీ ఉంటుంది దీనికి కూడా. సో MTS, ఈ యొక్క MTS ఆన్ రెగ్యులర్ బేసిస్ అండి. ఇదైతే రెగ్యులర్ గా అంటే మిమ్మల్ని పర్మనెంట్ జాబ్ అయితే ఇది తీసుకుంటారు. సో దీనికి వచ్చేసి పే లెవెల్ 1, అంటే 18,000 నుంచి 41,000 వరకు మీ యొక్క శాలరీ అయితే ఇంక్రిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. స్టార్టింగ్ అయితే 18,000 ఇస్తారు యాజ్ పర్ 7th CPC. సో ఇది ఈ యొక్క పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మనం చూసుకుందాము. సో ద డీటెయిల్స్ ఆఫ్ ద recruitment, contract, qualification, eligibility criteria, etc. required for above position can be downloaded from the official website of NADA, www.nadaindia.org. The last date for receipt of application is 23rd July 2020. సో ఇదండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి మీకు ఈ యొక్క పోస్టుల గురించి అప్లికేషన్ కానీ ఈ యొక్క పోస్టుల గురించి ఫుల్ డీటెయిల్స్ కానీ మీకు ఏం కావాలన్నా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ www.nadaindia.org ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ అయితే మేము డీటెయిల్స్ ఇస్తాము. అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అయితే 23 జూలై 2020 వరకు ఉండైతే ఈ యొక్క అప్లికేషన్లకి లాస్ట్ డేట్గా ఇచ్చారు మనకి. సో అప్లికేషన్ duly completed should be sent to Director General, National Anti-Doping Agency, Hall number 103, 104, first floor, JLN Stadium, New Delhi. NADA reserve right to cancel this advertisement without assigning any reason therefore. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్లను పంపించాల్సి ఉంటుంది. సో ఆ అప్లికేషన్ ఆ యొక్క అడ్రస్ అయితే మనకి డైరెక్ట్ జనరల్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, హాల్ నెంబర్ వచ్చేసి 103 to 104, ఫస్ట్ ఫ్లోర్, JLNA స్టేడియం, న్యూ ఢిల్లీ 110003. సో ఇదండి ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. సో ఇక ఈ యొక్క ఈ యొక్క రిక్రూట్మెంట్ను మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా మేము క్యాన్సిల్ చేసే అర్హత అయితే ఆ యొక్క అధికారం అయితే మాకు ఉందని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది అక్కడ. సో ఇది మీరు అకౌంట్స్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ NADA
అజిత్ సింగ్ అంట. సో అది మీరు చూసుకోవచ్చు. ఇక వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏమన్నా అడిగారా, అదైతే మనం ఇప్పుడు చూసుకుందాం. సో ఫస్ట్ పోస్ట్ నెంబర్ ఒకటి వచ్చేసి రీజనల్ కోఆర్డినేటర్ ఆన్ పార్ట్ టైం బేసిస్ 5 నెంబర్స్, అంటే ఈ 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో 1 ఈచ్ ఫర్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్ రీజియన్, పార్ట్ టైం కాంటాక్ట్ ఫర్ 1 ఇయర్. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మీకు టు ఓవర్సీస్ అండ్ కోఆర్డినేటర్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు డోప్ శాంపిల్స్ కలెక్షన్ అండ్ టు conduct anti-dropping awareness program in respective region. So MD in దీని క్వాలిఫికేషన్ MD in medicine, pathology, pharmacology, sports medicine, biochemistry from recognized university, college, institutes, working in any central state government university, college or hospital. సో ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక దీనికి 25,000 శాలరీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి ఫుల్ టైమే, బట్ 1 ఇయర్ కాంట్రాక్ట్ అని ఇచ్చారు ఇక్కడ. సో టు డీల్ విత్ డేటా అనాలిసిస్ కోఆర్డినేటర్ విత్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, మీడియా రిలేషన్ అండ్ కమ్యూనికేషన్. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇవి. ఇక దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ద డిసిప్లిన్ ఫర్ విచ్ యంగ్ ప్రొఫెషనల్ వుడ్ బి ఎంగేజ్డ్ అండ్ ద రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ఈచ్ ఆర్ యాజ్ అండర్. దీనికి 40,000 శాలరీ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బీటెక్, బిఈ, ఐటీ, కంప్యూటర్, ఎంసీఏ ఆర్ ఈక్వలెంట్, మేనేజ్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా మేనేజ్మెంట్, బ్యాచిలర్స్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ జర్నలిజం, డేటా అనాలిసిస్ స్టాండర్డైజ్ అండ్ కోఆర్డినేటర్, graduate from recognized university. Those having experience in the relevant fields will be preferred. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ మనకు టెక్నికల్ ఆఫీసర్, 1 ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ ఫర్ 1 ఇయర్. సో టు డీల్ విత్ రిస్క్ అసెస్మెంట్, రిజల్ట్స్ అనాలిసిస్, కోఆర్డినేటర్ విత్ అథ్లెట్ పాస్పోర్ట్ మేనేజ్మెంట్ యూనిట్, మీడియా రిలేషన్ అండ్ కమ్యూనికేషన్, ఫస్ట్ క్లాస్ బీఫార్మసీ ఆర్ బీటెక్, బయోటెక్, BSc nursing from a government university institute and having knowledge of computers, or MSc in life science from a reputed university. సో ఇదండి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ దీనికి 40,000 శాలరీ ఉంటుంది. సో ఇక మనకు వచ్చి పర్మనెంట్ ఏదైతే చెప్పామో అది దీనికండి. సో MTS డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ టు వర్క్ యాజ్ పియోన్ అట్ NADA HQs ఇన్ న్యూఢిల్లీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, maximum age limit 25 years as an date of application, age relaxation as per the government of India instruction, scale of pay level 1 18,000 to 41,000 as per 7th CPC. సో ఇదండి మనకు MTS కి అయితే మీకు 10th క్లాస్ కి అయితే మీకు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు వచ్చేసి జనరల్ కండిషన్స్ వచ్చేసి మీరు క్యాండిడేట్స్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఆన్ ప్లెయిన్ పేపర్ accompanied with self-attestation copies of certificate and passport size photography duly pasted and self-attested of the application. సో ఇదండి మీరు ఈ యొక్క కాపీస్ అన్నిటికీ మీరైతే సెల్ఫ్ అటాచ్మెంట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి, అంటే మీరే సిగ్నేచర్ చేసి ఇవ్వాలి. ద ఎంగేజ్మెంట్ షెల్ నాట్ కన్ఫర్ అండ్ ఎనీ రైట్ ఫర్ రెగ్యులర్ ఆర్ కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దిస్ ఆఫీస్. అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ విల్ నాట్ బి entertained and incomplete applications are liable to be rejected. applications మీరు డేట్ అయిపోయిన తర్వాత కానీ లేదా ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఇచ్చినా తీసుకోవడం అయితే చెప్తున్నారు, రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో మేరీ సబ్మిషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ బై ద క్యాండిడేట్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ అపాన్ దెమ్ టు బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. అప్లికేషన్స్ డ్యూలీ, సో ఏం చెప్తున్నారంటే మీరు అప్లికేషన్లు ఎవరైతే సబ్మిట్ చేస్తారో అక్కడ నుంచి రైట్ అపాన్ దెమ్ టు బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. సో అప్లికేషన్స్ డ్యూలీ కంప్లీటెడ్ షుడ్ బి సెంట్ ఇన్ కవర్ సబ్స్క్రిప్టెడ్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ సర్వీస్ ఆఫ్ టు డైరెక్టర్ జనరల్ నేషనల్ యాంటీ డ్రోపింగ్ ఏజెన్సీ
హాల్ నెంబర్ 104, ఫస్ట్ ఫ్లోర్, JLNM స్టేడియం, న్యూఢిల్లీ 111003, నో లెటర్ దెన్ 23072020. సో ఇదండి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి అప్లికేషన్స్ మీరు ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఆ అడ్రస్కి పంపించచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు 23వ తేదీ జూలై 2020 లోపే మాకైతే మీ యొక్క అప్లికేషన్లు పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎటువంటి అప్లికేషన్లను మేమైతే స్వీకరించబడదని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో నో TA/DA విల్ బి పెయిడ్ ఫర్ appearing in interview. Candidates working in government and appearing for interaction interview will be reimbursed the TA/DA as per their entitlement. సో వీళ్ళు ట్రాన్సాక్షన్స్ అమౌంట్ కానీ డిఎస్ కానీ ఇవైతే ఏవి మేమైతే ప్రొవైడ్ చేయము మీ యొక్క ఇంటర్వ్యూ సమయంలో కానీ అని చెప్తున్నారు. సో పూర్తి ఖర్చులు మీరే పెట్టుకొని రావాలని అయితే చెప్తున్నారు. సో రిలాక్సేషన్ మే బి గివెన్ ఇన్ కేస్ డిజర్వింగ్ క్యాండిడేట్స్. సో రిలాక్సేషన్ వచ్చేసి డిజర్వింగ్ క్యాండిడేట్స్కి అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ప్లీజ్ అటాచ్ సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ద అప్లికేషన్స్. సో ఫోటో కాపీస్ అలాగే మీ సెల్ఫ్ అటాచ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీ యొక్క సెల్ఫ్ సిగ్నేచర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అప్లికేషన్తో పాటు కాపీ చేసి ఇవ్వాలి అని చెప్తున్నారు. సో ఏ స్క్రీనింగ్ కమిట్ షెల్ స్క్రీన్ ద రిసీవ్డ్ అప్లికేషన్స్ ఫర్ qualification, experience, etc. and prepare a short list of eligible candidates. సో ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి సో వాళ్ళనైతే షార్ట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది అని చెప్తున్నారు. సో NADA రిజర్వ్ రైట్ టు క్యాన్సల్ టు అడ్వర్టైజ్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ ఆఫ్ టర్ఫ్. సో ఇదండి, మీకైతే NADA సంస్థ వాళ్ళైతే ఈ యొక్క రిక్వైర్మెంట్ ని క్యాన్సిల్ కూడా చేయొచ్చు, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇదండి మనకైతే లేటెస్ట్ గా వచ్చిన ఒక నోటిఫికేషన్. సో ఈ యొక్క MTS అయితే ఏదైతే ఉందో దానికి 10th క్లాసే మీకు అయితే ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా. సో దానికైతే పర్మనెంట్ బేసిస్, మిగతావన్నీ కాంట్రాక్ట్ బేసిస్ ఉంటాయి. సో ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్స్ కోటాలో కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఎప్పుడు ఫాలో అవుతుండండి ఫర్ లేటెస్ట్ మోర్ అప్డేట్స్. Okay, thanks for watching.